హైదరాబాద్లో మూసీ ఉధృతి కొనసాగుతోంది. 30 ఏళ్లలో ఎప్పుడూ చూడనంతగా మూసీకి వరద రావడంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. మూసీ ఉధృతికి ఎంజీబీఎస్ బస్టాండ్ వరద నీటిలో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులను రక్షించారు. ఎంజీబీఎస్ కు రావాల్సిన బస్సుల్ని ఎక్కడికక్కడ నిలిపేశారు. మైకుల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి ఒక్కసారిగా వరద పెరగడంతో చాదర్ఘాట్ సమీపంలోని ముసానగర్లో ఇళ్లు వరదలో మునిగిపోయాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. పురాణాపూల్ దగ్గర ఆలయంలో పూజారి మరికొందరు చిక్కుకుపోయారు. వారిని క్రేన్ సహాయంతో క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. ముసరాంబాగ్ వంతెనపై నుంచి వరద ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిపేశారు. వరద ఉధృతికి సమీపంలోని పెట్రోల్ బంక్ నీట మునిగింది. వాహనాలు వరదలో చిక్కుకుపోయాయి. గోలాక్ మీదుగా ట్రాఫిక్ ను మళ్లించారు. గండిపేటపై పొద్దుటూరు చినమంగళవరం వంతెనలు మూసేశారు. సుల్తాన్పూర్ ఆముడపూర్ మధ్య కేతిరెడ్డిపల్లి వద్ద, గండిపేట కల్వర్టు వద్ద, మంచిరేవుల కల్వర్టు వద్ద, రాయల్ ఫంక్షన్ హాల్ మిలిటరీ ఏరియా వద్ద రాకపోకలు నిలిపేశారు. బాపుఘాట్ వద్ద మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మూసీ వరద నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లని ఆదేశించారు.